ఉగ్ర భయం ఫ్రాన్స్ నుంచి జర్మనీకి పాకింది. ఫుట్బాల్ స్టేడియంలో బాంబు పెట్టారనే సమాచారం కలకలం సృష్టించింది. హనోవర్ సిటీలో ఫుట్బాల్ స్టేడియంలో జర్మనీ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఏర్పాటు చేశారు. ప్యారిస్ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ స్వేచ్ఛకు ప్రతీకగా ఈ మ్యాచ్ తలపెట్టారు. 49,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా మ్యాచ్కు రావాల్సి ఉంది. ఇక మ్యాచ్ ప్రారంభమవుతుందనగా స్టేడియంలో బాంబు దాడి జరిగినట్లు హెచ్చరికలు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్టేడియంలో తనిఖీలు చేపట్టారు. ప్రేక్షకులను బయటకు పంపి స్టేడియాన్ని అణువణువు పరిశీలించారు. చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ఫ్రాన్స్ లో మళ్ళీ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటు జర్మనీలో కూడా అటువంటి సమాచారంతో అందరూ అలర్ట్ అయ్యారు. ఏ విధంగా చూడాలంటారు? ప్యారిస్ కాల్పుల ఘటన తర్వాత ఏదైతే ఒక ఇంటెన్సివ్ ఆపరేషన్ కొనసాగుతుందో, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందో, దాంట్లో భాగంగా ఈరోజు ప్యారిస్ నగర శివారులో ఉన్నటువంటి సెయింట్ డెనిస్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ ను పోలీసులు చుట్టుముట్టారు. అందులో ఈ మొత్తం ప్యారిస్ దాడికి సంబంధించినటువంటి మాస్టర్ మైండ్ అబ్దుల్ హమీద్ అబు ఔద్ అనేటువంటి ఎవరైతే సూత్రధారి ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి భద్రతా దళాలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా లోపల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలయ్యి ఆ తర్వాత పోలీసులు కూడా తమ వైపు నుంచి కాల్పులు జరిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు 3 చనిపోయినట్టు తెలుస్తుంది. మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎవరిని అదుపులోకి తీసుకున్నారనేటువంటి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఇది ఒక పెద్ద మేజర్ బ్రేక్ త్రూగా చేస్తున్నారు. ఎందుకంటే ప్యారిస్ సంబంధించినటువంటి ఈ మొత్తం బాంబు దాడి తర్వాత ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం ఫ్రాన్స్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిహద్దులను మూసివేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు. దాదాపు 170కి పైగా సెర్చ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయ్యాయి. 100 మందికి పైగా ఇప్పటికీ పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే కాల్పులు జరిగినటువంటి మార్నింగ్ నుంచి ఏదైతే కాల్పులు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో ఈ మొత్తం పేలుళ్లకు సంబంధించినటువంటి అదేవిధంగా ఈ దాడికి సంబంధించినటువంటి సూత్రధారి అబ్దుల్ హమీద్ అనేటువంటి వ్యక్తిని వాళ్ళు హోల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అతన్ని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాల్పుల్లో ఎవరు మరణించారు, ఎంత దొరికిన వాళ్ళలో ఎవరెవరు ఉగ్రవాదుల పేర్లు ఇంకా డీటెయిల్స్ రావాల్సింది. అయితే ప్యారిస్ లో జరిగినటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో వీటికి సంబంధించి కేవలం అక్కడ 7 చనిపోవడం జరిగింది. అందులో 6 సూసైడ్ బాంబర్స్, ఒకతను పోలీసుల భద్రతా దళాల కాల్పులు చనిపారు. అయితే మొత్తం ఎంతమంది మొత్తం దాడిలో పాల్గొన్నారు అనే దానిపైన ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటి వరకు ప్యారిస్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న దాని ప్రకారం 15 నుంచి 20 మంది మధ్యలో ఉండొచ్చు. దాడికి పాల్పడిన వాళ్ళలో ప్లాన్ చేసిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే ఆపరేషన్ కొనసాగుతుందో ఇది ఒక బ్రేక్ త్రూగా చూస్తున్నారు. ఇంకా కాల్పులు అయితే ఈ కాల్పుల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మెయిన్ సూత్రధారి చనిపోయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ధృవీకరించారో పోలీసులు? వివరాలేంటి? ఇప్పటి వరకు ఫ్రాన్స్ నుంచి ఎటువంటి అధికారిక ధృవీకరణ జరగలేదు. అబ్దుల్ హమీద్ అబు ఔద్ అనేటువంటి ఎవరైతే కీలక సూత్రధారి ఉన్నారో ఇతని గురించి ఇప్పటికే 2 రోజులుగా అతను వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. అతను ఎక్కడైనా కనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి భద్రతా దళాలకు సమాచారం ఇవ్వండి అని పోస్టర్స్ అదేవిధంగా ఒక పెద్ద క్యాంపెయిన్ ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు జరుగుతున్నటువంటి కాల్పుల్లో ఇతను మరణించాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు అక్కడ. అయితే కన్ఫర్మిటీ ఇంకా ప్రభుత్వం నుంచి లేదు, ఇంకా వాళ్ళు ధృవీకరించలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యూస్ కూడా రాదు. కానీ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. సెర్చ్ ఆపరేషన్ ఇంకా వైడన్ అప్ చేశారు. మొన్న ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ జరిగినటువంటి డి స్టేట్ స్టేడియం ఉందో దానికి కేవలం 2 కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాంతం ఉంది, ఈ అపార్ట్మెంట్ ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే కాల్పులు జరిపిన తర్వాత వీళ్ళు అక్కడ వచ్చి దాక్కున్నారా, ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సింది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది ప్యారిస్ సబర్బన్ ప్రాంతం, ప్యారిస్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ప్రాంతము. దాన్ని మొత్తం కూడా భద్రతా తమ అదుపులోకి తీసుకొని ఇంకా సెర్చ్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే ఇస్మాయిల్.